ప్రభుత్వం అందించిన ట్రాక్టర్ను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ కోరారు. తాళ్లరేవు మండలం పరిధిలోని ఇంజరం గ్రామ పంచాయతీకి పారిశుద్ధ్య పనులకు ప్రభుత్వం కేటాయించిన ట్రాక్టర్ను కూటమి పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరామ ప్రసాద్, ఎంపీటీసీ సభ్యురాలు కోరుకొండ కిరణ్ కుమారి, చంటి నాయకులు వేగేసిన భాస్కర్ రాజు, ఆకెళ్ల నాగేశ్వరరావు, వేగేసిన శ్రీను, రాజు, కాట్రు వీరేశ్వరరావు, మోర్తా భైరవమూర్తి, కావూరు శ్రీను, మేడిశెట్టి సత్యనారాయణ, రేలంగి బాబీ, గోడి రాజేష్, ఇంజరం పంచాయతీ కార్యదర్శి రెండవ శివగంగ దుర్గ తదితరులు పాల్గొన్నారు. జట్స్ వీళ్ళు వస్తుంది మీరు మీరు అన్నదమ్ములు మాట్లాడుకోకూడదు. అలాగే ఇద్దరు ఎదురుకుండా మాట్లాడుతూ చూడండిలో మాట్లాడుకుంటారు. అది మాత్రం కదండి. ఇటు చేద్దాం ఎవరా మీరంతా ప్రాంతం వచ్చాను సార్. స్టార్ట్ చేయనా? ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఇది మన ఈ ట్రాక్టర్ డోర్ టు డోర్ ప్రతి ఇంటికి తిప్పి మన చెత్తను కలెక్షన్ చేసి ఆ చెత్తను డంపింగ్ యార్డులో వేసి మన డంపింగ్ యార్డుకి కూడా రన్నింగ్లో పెట్టాలని, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఎక్కువ వాడడం జరుగుతుంది. ఆ ప్లాస్టిక్ నివారణ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి మన గ్రామ ప్రజలందరూ, అలాగే నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇంజరం గ్రామ పంచాయతీ తరఫున ప్రభుత్వం వారు ట్రాక్టర్ చెత్త తీసుకెళ్ళడానికి ట్రక్ అరేంజ్ చేశారు. వారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మన సర్పంచ్ గారికి, మన ఎంపీడీసీ గారికి, ఈ గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త బకెట్ల ద్వారా
ఇచ్చిన దాంట్ల ద్వారా దీని డస్ట్బిన్ ద్వారా ట్రాక్టర్లో మెసేంజర్ వీళ్ళకి వర్కర్స్కి అందరికీ కూడా సహకరించి వేస్తే ప్రతి ఇంటికి కూడా చెత్త తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎవరు కూడా రోడ్డు మీద కానీ డ్రైన్లో కానీ ఎక్కడ చెత్త వేయకూడదని ప్రజలను కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం వారు పెద్ద ఎత్తున అంటే మన ఈ ఒక్క గ్రామం కాదు, అన్ని గ్రామాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి ఎక్కడ కూడా చెత్త ఉండకూడదని చెప్పి ఈ ప్లాస్టిక్ని బాగా మనం నిషేధించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గ్రామ సర్పంచ్ అయినటువంటి మొద్దన శివరామకృష్ణ వరప్రసాద్ గారికి, అలానే భాస్కర్ రాజు గారికి, శ్రీనిరాజు గారికి, భైరవమూర్తి గారికి, వీరపండు గారికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఊరువాడ చెత్త పరిశుభ్రం అనే కార్యక్రమంలో ప్రభుత్వం వారు మాకు వాహనాన్ని పంపించడం జరిగిందండి. ఆ ట్రాక్టర్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ వీధుల్ని, వాళ్ళ ఇళ్ళని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి వారు తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేసి ముందుగా ఆల్రెడీ డస్ట్బిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ డస్ట్బిన్లో తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేసి ఏదైతే పంచాయతీ నుంచి ట్రాక్టర్ పంపిస్తున్నారో అదే ఆ వెహికల్కి తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేసి స్లీపర్స్కి అవి అప్పచెప్పేటట్టు చేయవలసిందిగా, అట్లనే డంపింగ్ యార్డ్కి వారు తీసుకెళ్ళినప్పుడు ప్రత్యేకించి ప్లాస్టిక్ అన్నది గ్రామంలో ఉన్న ప్రజలు నిషేధించుకోవాలండి. ఇంతకుముందు పూర్వకాలంలో ఎట్లా అయితే ప్రజలు సంచులు తీసుకుని వెళ్ళి వెహికల్ తెచ్చుకునేవారు మొత్తం కాయగూరలు అవన్నీ, అట్లనే ఇప్పుడు కూడా అదే తీరి కొనసాగించాలని, మన గ్రామ ప్రజల ఆరోగ్య నిమిత్తం ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని ఈ కార్యక్రమం ద్వారా నేను తెలియజేసుకుంటూ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.